Hello, Namaste. Welcome back to A.I.M.S Dare to Success YouTube channel. Today we are discussing about three-dimensional three-dimensional coordinates chapter core concepts along with tricks. Actually, this is simply 3D geometry అని అంటారు. ఓకేనా 3D geometry. It is helpful for all competitive exams and board exams in India level. యాక్చువల్గా 3 డైమెన్షనల్ జామెట్రీ లేదా 3D కోఆర్డినేట్స్ అంటే ఇట్లా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. 3 యాక్సిస్ ఉంటాయి కాబట్టి 3 డైమెన్షనల్గా 3D జామెట్రీ అని అంటాం. ఓకే, సో ఇందులో మనకి పాసింగ్ త్రూ ఆరిజిన్, సో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకుందాం. సో ఇవన్నీ రెక్టాంగులర్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇవన్నీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లెట్ ఇక్కడ పాయింట్ 3 వస్తాయి, 3 డైమెన్షనల్ కాబట్టి పిఎక్స్ వై జెడ్ బిఏ పాయింట్ ఇన్ ద స్పేస్, బిఏ పాయింట్ ఇన్ ద స్పేస్ అయితే దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి పి ఉన్నదా, ఈ ఎక్స్ కామా వై కామా జెడ్ lies in the xy plane. P x, y, z lies in the xy plane అయితే దానికి ఆన్సర్ వచ్చేసి z is equals to 0. నెక్స్ట్ ఈ p x, y, z lies in the xz ప్లేన్. ఓకే, xz ప్లేన్ అంటే ఏ వాల్యూ మిస్ అవుతుందో అది ఈజ్ ఈక్వల్ టు 0. xz వై లేదు కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. మళ్ళీ పి ఎక్స్ కామా వై కామా జెడ్ లైస్ ఇన్ ద yz ప్లేన్. ఇందులో ఎక్స్ మిస్ అయిపోయింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ వన్ ట్రిక్ పిఎక్స్ కామా వై కామా జెడ్ లైస్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్. ఓన్లీ ఎక్స్ యాక్సిస్కి లైస్ అయితే ఏమేమి మిస్ అయిపోయినాయి, వై ఇంకా జెడ్. సో వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే నెక్స్ట్ వన్ పి ఎక్స్ కామా వై కామా జెడ్ లైస్ ఇన్ ద వై యాక్సిస్. ఇప్పుడు ఇందులో ఏమేమి మిస్ అయిపోయినాయిరా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంకా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ మిస్ అయిపోయిన వాల్యూస్ మనం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ పాయింట్ పి ఎక్స్ కామా వై కామా జెడ్ లైస్ ఇన్ ద జెడ్ యాక్సిస్. ఇందులో ఏమేమి మిస్ అయిపోయినాయమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 అంటుండు. అంటే పి ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అది ఆరిజిన్ అయినట్టు లెక్క. అప్పుడు ఏమవుతుందిరా, అన్ని ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, జెడ్ వాల్యూ 0 అవుతుంది.
Okay, so next we are moving to కాన్సెప్ట్ వచ్చేసి ఆక్టాంట్స్ అంటుండు. ఆక్టాంట్స్ అంటే మనం కోఆర్డినేట్స్ ఉంటాయి కదా అవి. సో ఫస్ట్ we can take here ఆక్టాంట్ అంటే ఏందో రాసుకోవాలి, తర్వాత మనం ఏంటి అనేది. సో ఆక్టాంట్ని నేను రీడ్ చేస్తున్నా. 3 కోఆర్డినేట్ ప్లేన్స్ XY, YZ, ZX ఇవి ప్లేన్స్ ఉంటాయి కదా. ఈ ప్లేన్స్ డివైడ్ ద స్పేస్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. ఓకే, దాన్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్, ఈచ్ పార్ట్ని ఆక్టాంట్ అని అంటారు. 8 ఈక్వల్ పార్ట్స్, 8 అంటే ఆక్టేన్కి రిలేటెడ్. ద సైన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ డిటర్మైన్ ద ఆక్టాంట్ ఇన్ విచ్ ఇట్ లైస్. ఈ కింద టేబుల్ ఉంటుందిగా, దాని నుంచి మనం నేర్చుకోవచ్చు అని చెప్తుండు. నౌ ఐ క్యాన్ టేక్ దట్ టేబుల్. ఆ టేబుల్ తీసుకుందాము. సరే, ఫస్ట్ టేబుల్ రాసేటప్పుడు ఏమేమి ఉన్నాయో రాసుకుందాం. ఆక్టాంట్ ఒక దాంట్లో, ఇంకొకటి OXYZ, ఇంకొకటి OX-YZ, ఇంకొకటి OXY-Z ఒకటి. ఓకేనా, OXYZ కూడా వస్తుంది. OXYZ ఒకటి X' అన్న, ఇంకొకటి Y', ఇంకొకటి Z'. ఈసారి ఇంకొకటి OX-Y', Z రెండు వస్తాయి. ఈసారి OX-Y వదిలేసి Z', ఈసారి OX వదిలేసి Y', Z'. లాస్ట్ వన్ వచ్చేసి OX-Y', Z'. ఇట్లా అన్నీ వస్తాయి. కాకపోతే జర కొంచెం ఇరికిచ్చినట్టుగా ఉన్నదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ మనం ఇలా బాక్స్ డ్రా చేసుకుంటే ప్లస్లు మైనస్లు వస్తాయి కదా, దానికోసమే ఇప్పుడు ఇదంతా. ఇక్కడ X, Y, Z, OXYZ అన్ని ప్లస్లే వస్తాయి. OX-YZ X' కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఈసారి OXY' అంటే వైకి మైనస్ పెట్టుకోండి, మిగతావి ప్లస్. ఈసారి Z' అంటుండు కాబట్టి జెడ్కి మైనస్ పెట్టుకోండి, మిగతావి ప్లస్. ఓకే, ఈసారి X-Y' అంటే X' Xకి Yకి మైనస్, ఈసారి జెడ్కి ప్లస్. ఓకే, నెక్స్ట్ X' ఇంకా Z' అంటే Xకి జెడ్కి మైనస్ పెట్టుకోవాలి, వైకి ప్లస్ అవుతుంది. ఈసారి Y', Z' అంటే Y', Z' అంటే వైకి జెడ్కి మైనస్, ఎక్స్కి ప్లస్. ఈసారి X', Y', Z' అంటే ఎక్స్కి మైనసే, వైకి మైనసే, జెడ్కి కూడా మైనసే. ఓకేనా, సో ఇలా మనము ఇవన్నీ నేర్చుకొని కంటిన్యూ చేయాలి ఆక్టాంట్కి రిలేటెడ్ అన్న. సో నౌ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. సో ఇట్స్ ఆల్రెడీ 10 minutes, 9:24 time. Now we are moving to next trick. Let P
అంటే పాయింట్ మనకి తెలిసిందే కదా, ఎక్స్ వై జెడ్ బి ఎనీ పాయింట్. తర్వాత లెట్ స్మాల్ ఎల్ బి ఏ లైన్ ఇన్ ద స్పేస్. ఈ స్మాల్ ఎల్ని లైన్ అని అనుకుంటాము, ఇన్ ద స్పేస్. నెక్స్ట్ ఏమడుగుతున్నాడురా, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటుండు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ passing through the point P x comma y comma z and perpendicular to the line L. L కి perpendicular ఉంటుంది with the line small l is called foot of the perpendicular. దాన్ని ఏమంటారు, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటారు. ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ ఎల్. ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ ఎల్ అని అంటారు. సరే, నెక్స్ట్ వచ్చేసి ట్రిక్. మళ్ళీ ఇట్లనే లెట్ పి అంటే మనం ఎక్స్ కామా వై కామా జెడ్ గుర్తుపెట్టుకోవాలి. పిఎక్స్ కామా వై కామా జెడ్ బి ఎనీ పాయింట్ లెట్ ఇదిగో ఇట్లా పై బిఏ ప్లేన్ అనేదాన్ని పై తోటి డినోట్ చేస్తుండు. ఈ ప్లేన్ ఎక్కడుంటుంది, స్పేస్. లెట్ పై బిఏ ప్లేన్ ఇన్ ద స్పేస్. మళ్ళీ ఇందాకట్లాగానే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్. ఇందాకల ప్లేన్ అడిగిండు, ఇప్పుడు లైన్ అడుగుతుండు. లైన్ పర్పెండిక్యులర్ టు ఇక్కడ పై అనేది ప్లేన్ అనుకున్నాం కదా, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పై, which is passing through the point P x comma y comma z with the plane pi is called foot of the perpendicular or projection of P అంటే ఎక్స్ కామా వై కామా జెడ్. మనం రాసుకోపోయినా పి అనేది ఎక్స్ కామా వై కామా జెడ్ ఇన్ ద ప్లేన్ పై. ప్లేన్ అనేది పై తోటి డినోట్ చేస్తున్నాడు ఇక్కడ. జస్ట్ ఇక్కడ ప్లేన్ ఇంకా లైన్, ఈడ లైన్ ఇంకా ప్లేన్, బోత్ ఆర్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులరే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ట్రిక్. 2 or more than 2 points are
said to be collinear. 2 కానీ అంతకన్నా ఎక్కువ పాయింట్స్ కొలీనియర్ అవ్వాలి అంటే ఇఫ్ దే లై ఇన్ ఏ లైన్, ఒకే లైన్లో అవన్నీ ఉంటే అవి కొలీనియర్ అవుతాయి అంటాడు. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఈజ్ 2 ఆర్ మోర్ దాన్ 2 or more than 2 points, 2 or more than 2 points are said to be coplanar. ఇంతకు ముందు కొలీనియర్ అన్నాడు, ఇప్పుడు కోప్లేనార్. ఇఫ్ దే లై ఇన్ ఏ ప్లేన్ మీద లై అయితేనేమో కోప్లేనార్, లైన్ మీద లై అయితేనేమో కొలీనియర్ అంటాడు. చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, very easiest one and important one, the distance between the 2 points A x1 comma y1 comma z1, B x2 comma y2 comma z2 is బిగ్ రూట్ పెట్టుకోండి ఒకటేసారి. అందులో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్కి ఫార్ములా. ఏ x1 y1 z1, b x2 y2 z2 ఉంటే. అండ్ నెక్స్ట్ trick is the distance of p. p అంటే x కామా y కామా z, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఆరిజిన్ డినోటెడ్ బై o. ఆరిజిన్ ఈజ్ డినోటెడ్ బై o, అది వచ్చేసి 0 కామా 0 కామా 0 ఈజ్, మళ్ళీ రూట్ పెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఫ్రమ్ ద ఆరిజిన్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రిక్ వెళ్ళిపోదాము. ద డిస్టెన్స్ ఆఫ్ పి x comma y comma z from ఫస్ట్ వన్ వచ్చేసి x axis ఈజ్, ఓకే, ఫ్రమ్ x axis ఈజ్, x కాకుండా రిమైనింగ్ వస్తాయి √y² ప్లస్ z స్క్వేర్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఫ్రమ్ y axis ఈజ్, ఇక్కడ y కాకుండా రిమైనింగ్ 2 వస్తాయి √x² ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి జెడ్ యాక్సిస్ ఈజ్, జెడ్ కాకుండా మిగతావి 2 వస్తాయి √x² ప్లస్ y². చూడండి అన్న ఎంత ఈజీగా ఉన్నాయో. కాబట్టి జర మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, the point which divides the line segment joining the పాయింట్స్ వచ్చేసి ఏ x1 y1 z1,
బి వచ్చేసి x2 y2 z2 ఇన్ ద రేషియో L/M తీసుకోవచ్చు. లేదు సింపుల్గా ఇంకా మనకి బాగా ఈజీగా అర్థమయ్యేది M ఇంకా N తీసుకోవచ్చు. ఓకే, L/M బదులు నేను M/N తీసుకొని ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్లీ. ఓకేనా, ఇంటర్నల్లీ అయితే వచ్చేది mx2 ప్లస్ x1 బై m ప్లస్ n మళ్ళీ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. ఇది ఇంటర్నల్లీకి వచ్చేసరికి ప్లస్ వస్తుంది. కింద డినామినేటర్లో m ప్లస్ n అనేది కంపల్సరీగా నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకేనా, 0 అయిందనుకో అన్డిఫైన్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్లీ. ఈ ఎక్స్టర్నల్లీకి వచ్చేసరికి మైనస్ వస్తుంది కాబట్టి mx2 మైనస్ nx1 బై m మైనస్ n my2 మైనస్ ny1 బై m మైనస్ n mz2 మైనస్ nz1 బై m మైనస్ n. ఇక్కడ మనకి m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు n అంటుండు. లేదు, m మైనస్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 or m is not equals to n. ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రేషియోకి. సో యూ ఆర్ ఎంజాయింగ్ విత్ మై ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ విత్ మై ఎక్స్ప్లెనేషన్. ఓకేనన్నా, వన్స్ సెండ్ మీ మెసేజ్ నన్నా. హూ ఆర్ యూ ఆన్లైన్లో ఎవరున్నారు ఒకసారి సెండ్ మీ మెసేజ్. Right, next trick I am going to explain you. If p x comma y comma z lies in the line joining 2 points x1 y1 z1 b x2 y2 z2, దెన్ ఏమవుతుంది కండిషన్ ఇక్కడ రాస్తున్నా. x1 మైనస్ x డివైడెడ్ బై x మైనస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y బై y మైనస్ y2 ఈక్వల్స్ టు z1 మైనస్ z బై z మైనస్ z2 ఇది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి px, y, z divides AB in the ratio అది ఎలా అవుతుందిరా బాబు అంటే ఇగో x1 మైనస్ x ఈజ్ టు x మైనస్ x2 ఇదైనా అవ్వచ్చు, ఆర్ y1 మైనస్ y ఈజ్ టు y మైనస్ y2, ఆర్ z1 మైనస్ z ఈజ్ టు z మైనస్ z2. ఈ మూడిటిల్లో ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు. ఏం లేదు, దీని బై ఉన్న సింబల్నే రేషియో సింబల్కి మార్చినాడు. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్
సెగ్మెంట్ జాయినింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అంటే బరాబర్ 2 పాయింట్స్ వస్తాయి. దే ఆర్ x1 y1 z1. సెకండ్ వన్ వచ్చేసి x2 y2 z2 ఈజ్ డివైడెడ్ బై ఫస్ట్ వన్ వచ్చేసి xy ప్లేన్ is divided by xy plane in the ratio xy ఉంది, z లేదు కాబట్టి -z1:z2 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డివైడెడ్ బై yz ప్లేన్ ఇన్ ద రేషియో. yz ప్లేన్లో x మిస్ అయిపోయింది కాబట్టి అదే ఆన్సర్లో వస్తుంది, -x1:x2. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి zx ప్లేన్ ఇన్ ద రేషియో. zxలో y మిస్ అయిపోయింది కాబట్టి -y1:y2. చూడండి ఎంత ముద్దుగా బాగున్నాయో ట్రిక్స్. సో ఇలాగే లిజన్ చేస్తూ లెర్నింగ్ చేస్తే సక్సెస్ వచ్చేసి నీ పక్కనే కూర్చుంటుంది, నీతోనే ఉంటుంది. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, లెర్న్ కేర్ఫుల్లీ, సక్సెస్ విల్ కమ్ టు యూ ఆటోమేటికల్లీ. నెక్స్ట్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ segment. The midpoint of the line segment joining 2 points A x1 y1 z1 B x2 y2 z2 is midpoint. అంటే ఐడియా ఉంది కదా, ఏంటిది? x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 కామా y1 ప్లస్ y2/2. ఇది మిడ్ పాయింట్. ఎక్కడ? 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ చాప్టర్ నుంచి. ఓకేనా? అదే స్ట్రైట్ లైన్లో జెడ్ అనేది ఉండదు, ఇక్కడ జెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సరే, నెక్స్ట్ ట్రిక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ. లైక్ దిస్, మిడ్ పాయింట్ లాగానే ఉంటుంది. ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the points. ఫస్ట్ వన్ వచ్చేసి ax1, y1, z1 b x2, y2, z2 c x3, y3, z3 ఈజ్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? సెంట్రాయిడ్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3 పాయింట్స్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3. ఇది వచ్చేసి సెంట్రాయిడ్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుతున్నా. ఇక్కడ మనకి లెట్ ABC be a triangle and another one వచ్చేసి DBA point in the space which is not in the plane. స్పేస్లోనే ఉంటుంది కానీ
ప్లేన్లో ఉండదు అంటుండు. ప్లేన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అలా జరిగిందనుకో, దెన్ ఏబిసిడి ఈజ్ కాల్డ్ ఏ టెట్రాహెడ్రన్ అంటారు. సో టెట్రాహెడ్రన్కి మీనింగ్ ఇప్పుడు మనకి తెలిసిపోయింది. ఏమంటుండో, టెట్రాహెడ్రన్ అంటే లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్, డి బి ఏ పాయింట్ ఇన్ ద స్పేస్ అవుతూ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద plane of the triangle ABC, then ABCD is a tetrahedron. Now we are moving to next concept, next trick. Record దీని గురించి టెట్రాహెడ్రన్ నుంచి ద టెట్రాహెడ్రన్ ఏబిసిడి. టెట్రాహెడ్రన్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, రెక్టాంగిల్, ప్యారలెలోగ్రామ్, క్వాడ్రిలేటరల్, టెట్రాహెడ్రన్ 4 సైడ్స్ ఉంటాయి. ఏబిసిడి హ్యాస్ 4 faces. ఓకే, నేమ్లీ ఆ ఫేసెస్ ఏమవుతాయి అంటే ట్రయాంగిల్ ఏబిడి, ఇంకా ట్రయాంగిల్ ఏసిడి, ఇంకా ట్రయాంగిల్ ఏబిడి 2 సార్లు ఇచ్చిండి ఏంటి. సరే, ఇక్కడ ఏబిసిడి, ట్రయాంగిల్ ఏబిడి ఒక ట్రయాంగిల్, తర్వాత ట్రయాంగిల్ ఏసిడి ఒకటి వచ్చింది, తర్వాత ట్రయాంగిల్ బిసిడి వస్తుంది. ఓకే, అది రాసుకుందాం. ట్రయాంగిల్ బిసిడి, ఇంకొకటి మళ్ళీ ఒక్క నిమిషం, ఏబిసిడి. ఇప్పుడు ట్రయాంగిల్ మళ్ళీ ఏసిడియా రాస్తుండా, ఏబిడియా, ఏబిడి 2 సార్లు వచ్చింది, ఎందుకు రాదు కదా. ఏబిడి ఇంకా బిసిడి ఇంకా సిడిఏ అంటే ఏసిడి కూడా రాసుకోవచ్చు. అండ్ డిఏబి, డిఏబి, దాన్నే ఏబిడిగా రాసిండు. సో మనం ఏం రాసుకోవాలి, ఇంకొకటి ట్రయాంగిల్ డిఏబి. ఓకేనా, మనం సీరియల్గానే రాసుకుందాము, కన్ఫ్యూజన్ ఉండకుండా. నౌ ఈ 4 ఫేసెస్ వచ్చినాయి కదా, ఇందుట్లో ఇట్ హ్యాస్ 4 vertices. It has 4 vertices, namely ఆ 4 vertices ఏమేమనుకోవాలి, A, B, C, D, and it has 6 edges. ఓకేనా, 6 edges ఉంటాయి. ఆ ఎడ్జెస్ ఏంటంటే నేమ్లీ ఒకటి ఏబి వస్తుంది, ఇంకొకటి ఏసి వస్తుంది, ఇంకొకటి ఏడి వస్తుంది, బీసి, బీడి, సిడి. ఇవి మనకు ఏమంటారు, ఎడ్జెస్ అంటారు. ఓకే, నౌ we are moving to next concept, the centroid G of the tetrahedron ABCD. It divides the line joining any vertex to the centroid of its opposite face in the ratio
ద రేషియో 3:1 అని అంటుండు. ఓకే, ఇందులో మనము నెక్స్ట్ ఈజియెస్ట్ ఇంపార్టెంట్ వన్ నేర్చుకుందాము. ద సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. Centroid of the tetrahedron formed by the points. ఆ పాయింట్స్ వచ్చేసి ఏ x1 y1 z1, సెకండ్ వన్ బి x2 y2 z2, సి x3 y3 z3, లాస్ట్ వన్ డి x4 y4 z4. ఇట్లా 4 పాయింట్స్ ఉంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ వచ్చేసి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4 కామా z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. ఇది centroid of the tetrahedron. Next, my dears, I am moving to next concept. It's already 37 minutes and ఇంకా ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ద స్పేస్ satisfying a given condition or a given property. కండిషన్ లేదంటే ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఏ లోకస్. ఇక్కడ లోకస్ గురించి చెప్తుండే ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ కానీ ఇన్ ద స్పేస్ సాటిస్ఫైయింగ్ ఏ గివెన్ కండిషన్ లేదంటే వంశీకృష్ణ ఆర్ ఏ గివెన్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఏ locus అంటాడు. టుడే వీఆర్ డిస్కసింగ్ 3-dimensional coordinates ఫ్రమ్ మ్యాథ్స్ 1B. ఓకే, వచ్చినావా వెళ్ళిపోయినావమ్మా? ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి అండ్ ఈక్వేషన్ని ఎఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ is equals to 0 is said to be an equation of a locus. ఆ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ని ఎస్తో డినోట్ చేస్తున్నాం. ఇఫ్ every point in S ఇది సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫైస్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ every point that satisfies say మళ్ళీ f of x comma y comma
Z is equals to 0 belongs to S. ఇది ఎస్కి బిలాంగ్స్ టు అవుతుంది అని అంటుండు. ఓకే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఎవ్రీ పాయింట్ ఆ పాయింట్ వచ్చేసి P x1 y1 z1 in a locus S satisfies కంపల్సరీగా ఇది satisfies the condition. కండిషన్ వచ్చేసి ఏంటమ్మా అంటే f of x1, y1, z1 equals to 0. Then the equation of the locus S is f of x is equals to 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ generally a locus can be described by its equation. ఏమంటున్నామో జనరల్లీ ఏ లోకస్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ బై ఇట్స్ ఈక్వేషన్ అంటుండు. సరే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ద సర్ మెయిన్స్ అండ్ ఈప్సెట్ సిలబస్ చెప్పండి సార్ ప్లీజ్ అండ్ చాప్టర్ వైజ్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్టివ్ చెప్పండి సార్ ప్లీజ్ వెయిటింగ్ ఫర్ దట్ సైట్. అమ్మ, చాలామంది మీకు కావలసిన ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కొన్ని ట్రిక్స్ చెప్తున్నారు, కానీ ఇలా కాన్సెప్ట్ చెప్పట్లేదు. కాబట్టి నేను కాన్సెప్ట్ వైజ్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మ్యాథ్స్ 1Aలో 10 చాప్టర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 1Bలో ఇప్పటి వరకు 1Bలో ఇది 4th చాప్టర్, ఇది 4th అయిపోయింది. 5th చాప్టర్, 4 చాప్టర్స్ కంప్లీటెడ్, ఇది 5th చాప్టర్. కాబట్టి మీరు కొంచెం వాటిని ఫాలో అప్ చేసుకోండి. మ్యాక్సిమం కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మేజర్గా వస్తున్నాయి. కాన్సెప్ట్ తెలిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. కాబట్టి మీరు కొంచెం అలా ఫాలో అయితే మంచిదని నా సజెషన్. ఓకేనా? ప్రాబ్లమ్స్ చెప్పాలంటే ఇప్పుడు నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ 40 days, అంటే ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఒక 15 days అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఏమంటే ఈ 1 day 1 chapter కాన్సెప్ట్ పెట్టుకున్నా. నేను ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చాప్టర్ కాన్సెప్ట్ చెప్పటం అని పెట్టుకున్నా. కాబట్టి సో కొంచెం మీరు ఏం చేయాలంటే ఇక్కడున్న కాన్సెప్ట్ని ఫాలో అవుతూ వేరే ఛానల్స్లో మీరు ఫాలో అవుతున్న ఛానల్స్ కానీ మీరు ఫాలో అవుతున్న బుక్స్ని కానీ ఆ కాన్సెప్ట్ ఎక్కడ హెల్ప్ అవుతుందో చెక్ చేసుకొని ఫాలో అయితే మంచిది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది మధ్యలో వదిలేస్తే నేను ఇంత కష్టపడి దీన్ని చేద్దాం అనుకున్న ప్రిపరేషన్ ప్లాను చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో యూ క్యాన్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అండ్ మై సిచ్యువేషన్ ఆల్సో. Okay, next one. If the origin is shifted to another point without changing the directions of the axis, then that okay sir, I am understands. Thank you so much sir, and I am daily watching all live classes sir. Thank you Nanna, thank you for your valuable support to me. మీరు ఇలా చూస్తే నాకు ఇంకా యాంగ్జైటీగా చేయాలనిపిస్తుంది.
సో నేర్చుకోండి, వాటిని బుక్లో రాసుకోండి. పీడిఎఫ్లు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తున్నా కాబట్టి వాటిని ఫాలో అవుతూ వీడియోలు విన్నా ఇంకా మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నేర్చుకున్నట్టు. దెన్ దట్ transformation is called translation of axis. సెకండ్ చాప్టర్ మ్యాథ్స్ 1Bలో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. ఏమంటుండు, ఇఫ్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు అనదర్ పాయింట్, ఆరిజిన్ అనేది అనదర్ పాయింట్కి షిఫ్ట్ అయితే వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద యాక్సిస్, దెన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ అవుతున్నది అని మీనింగ్ వస్తుంది. దెన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద కోఆర్డినేట్స్, ఇప్పుడు మనం నేర్చుకునేవి ఐపీఏలో కనపడవు కూడా, కానీ ఆబ్జెక్టివ్ ఫీల్డ్లో వదిలిపెట్టవు కూడా. ఎక్స్ కామా వై కామా జెడ్ ఆఫ్ ఏ పాయింట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ అయింది, దాన్ని క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై కామా క్యాపిటల్ జెడ్ వెన్ ద యాక్సెస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ద పాయింట్, ట్రాన్స్లేట్ అవుతున్న పాయింట్ వచ్చేసి ఇలా అనుకుందాం, హెచ్ కామా కే కామా ఎల్. ఓకే, దెన్ ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం రాసుకోవాల్సిన పాయింట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జెడ్ ప్లస్ ఎల్. ఓకే, ఇది మనకు ఐపీఈలో కనపడదు. ఓకేనన్నా, న్యూ కాన్సెప్ట్. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనన్నా, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ద యాక్సెస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ to the point h comma k comma l, then the equation వచ్చేసి f of x comma y comma z is equals to 0 of a surface is transformed to, ఈక్వేషన్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ కామా క్యాపిటల్ వై ప్లస్ కే కామా క్యాపిటల్ జెడ్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0కి చేంజ్ అవుతుంది. Now it's 50 minutes video completed. Okay, next, now we are explaining tricks. ఆల్రెడీ చెప్పుకున్న ఈ ట్రిక్సే, ఇంకా ఎస్పెషల్లీ ఇంకా ట్రిక్సే. ఇఫ్ ఫస్ట్ వన్ ఆల్ఫా కామా బీటా కామా గామా is the midpoint of AB where ఇక్కడ మనము A అనేది x1 y1 z1 అనుకుంటే మనకి B వాల్యూ కావాలనుకోండి, 2 ఆల్ఫా మైనస్ x1 కామా
2 బీటా మైనస్ y1 కామా 2 గామా మైనస్ z1 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఆల్ఫా బీటా గామా ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంట. x1 y1 z1 అయితే బి వాల్యూ రావాలంటే ఫార్ములా ఏంటి? 2 ఆల్ఫా మైనస్ x1 2 బీటా మైనస్ y1 2 గామా మైనస్ z1. చూడండి ఎంత ముద్దుగా బాగుందో. ఓకేనా, నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, సరే. నెక్స్ట్ ఇలాగే ఇంకొకటి, ఇఫ్ జీ ఆల్ఫా బీటా గామా ఈజ్ ద centroid of triangle ABC, where A is equals to x1 y1 z1, ఇంకా B వచ్చేసి x2 y2 z2. దెన్ ఏ ఉంది, బి ఉంది కాబట్టి సి రావాలి. అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆల్ఫా మైనస్ x1 మైనస్ x2 3 బీటా మైనస్ y1 మైనస్ y2 3 గామా మైనస్ z1 మైనస్ z2. చూడండి ఎంత సింపుల్గా కాన్సెప్ట్ ట్రిక్స్ ఉన్నాయో. ఓకే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, ఇఫ్ డి ఆల్ఫా 1 బీటా 1 గామా 1. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ వచ్చేసి ఆల్ఫా 2 బీటా 2 గామా 2. అండ్ ఎఫ్ వచ్చేసి ఆల్ఫా 3 బీటా 3 గామా 3. ఓకే, ఈ 3 పాయింట్స్ అనేవి ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్. ఒకటి బీసీ, ఇంకొకటి సిఏ, ఇంకొకటి ఏబి. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఏబి రెస్పెక్టివ్లీ. ఒకదానికొకటి వరుసగా వస్తూ ఉంటాయి. ఇందులో ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్? ఏబిసి. సరే, ఫస్ట్ ఏ రావాలంటే ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 మైనస్ ఆల్ఫా 1, బీటా 2 ప్లస్ బీటా 3 మైనస్ బీటా 1, నెక్స్ట్ గామా 2 ప్లస్ గామా 3 మైనస్ గామా 1. ఇది ఏ వచ్చేదానికి. అలాగే బి వచ్చేదానికి, బి అంటే సెకండ్ కాబట్టి మైనస్ ఆల్ఫా 2, ఏ అంటే ఫస్ట్ పొజిషన్ కాబట్టి మైనస్ ఆల్ఫా 1. అట్లనే సి అంటే క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా, థర్డ్ పొజిషన్ కాబట్టి మైనస్ ఆల్ఫా 3. సో ఇక్కడ ఏం చేయాలి? ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 3 మైనస్ ఆల్ఫా 2, తర్వాత బీటా 1 ప్లస్ బీటా 3 మైనస్ బీటా 2. అలాగే గామా 1 ప్లస్ గామా 3 మైనస్ గామా 2. సో నెక్స్ట్ సి వచ్చేదానికి, సి అంటే థర్డ్ ప్లేస్ కాబట్టి ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 3, బీటా 1 ప్లస్ బీటా 2 మైనస్ బీటా 3. అట్లనే గామా 1 ప్లస్ గామా 2 మైనస్ గామా 3. ఎంత ముద్దుగా బాగుందో చూడండి. సో ఇలాంటివే మనము నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. ఓకే, సరే. నెక్స్ట్ ట్రిక్ ఈజ్, ఇఫ్ ఏ
x1 y1 z1 b x2 y2 z2 c x3 y3 z3 or 3 consecutive or 3 consecutive vertices. మీకు డౌట్ వస్తుంది కాన్జిక్యూటివ్ అంటే ఏంది సార్ అని. కాన్జిక్యూటివ్ అంటే పక్క పక్కనే వచ్చే పాయింట్స్ కాన్జిక్యూటివ్ వర్టిసెస్. ఎక్కడంటే ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్. ప్యారలెలోగ్రామ్లో ఒక పక్కనే వచ్చే ఈ 3 పాయింట్స్. దెన్ ఇట్స్ fourth vertex is fourth vertex వచ్చేదానికి x1 ప్లస్ x3 మైనస్ x2 ఓకేనా, కామా y1 ప్లస్ y3 మైనస్ y2 అలాగే z1 ప్లస్ z3 మైనస్ z2. ఇక్కడ 1 ప్లస్ 3 మైనస్ 2 గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ ట్రిక్. బోర్ కొడితే కొద్దిసేపు లీవ్ అయిపోండి, మళ్ళీ వచ్చి నేర్చుకోండి. కానీ మర్చిపోకుండా ఈ ట్రిక్స్ అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. కంటిన్యూగా ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ కంటిన్యూగా నేర్చుకోలేరు కాబట్టి కొన్ని పాయింట్స్ వరకైనా ఒక 5 లేదా 10 ట్రిక్స్ అయినా నేర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ వీడియో ఊరికే వినుకుంటూ కాకుండా నోట్స్ రాసుకుంటే కూడా రన్నింగ్ నోట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఏ x1 y1 z1 అలాగే బి x2 y2 z2 అలాగే సి x3 y3 z3 are the vertices of a triangle. ఓకే, ట్రయాంగిల్లో ఏబిసి అనే 3 vertices ఉన్నాయి అంటుండు. నెక్స్ట్ బీసీ ఈక్వల్స్ టు ఏ, CA is equals to B, AB is equals to C ఇలా జరుగుతూ ఉంటే దెన్ ద ఇన్ సెంటర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్. ట్రయాంగిల్ ఏబిసిలో ఇన్ సెంటర్ ఆఫ్ ఏబిసి కావాలి. ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC is very easiest formula. in center की ax1 plus bx2 plus cx3 by a plus b plus c, comma ay1 plus by2 plus cy3 by a plus b plus c, comma az1 plus bz2 plus cz3 by a plus b plus c. Very easiest in center concept. Okay my dears, next concept is if g alpha comma beta comma gamma is the centroid of the tetrahedron ABCD. ఆల్ఫా బీటా గామా అనేది సెంట్రాయిడ్ టెట్రాహెడ్రన్ ABCDలో వేర్ ఏ x1 y1 z1
ఇంకా బి x2 y2 z2 ఇంకా సి x3 y3 z3 ఇవి 3 పాయింట్స్ ఉన్నాయి. దెన్ ద ఫోర్త్ వర్టెక్స్ ఫోర్త్ వర్టెక్స్ డి కావాలి అంటే 4 ఆల్ఫాలో నుంచి -x1 -x2 -x3 కామ 4 బీటాలో నుంచి -y1 -y2 -y3 కామ 4 గామాలో నుంచి -z1 -z2 -z3. ఇది సెంట్రాయిడ్ ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ చేసేదానికి ఎందులో టెట్రాహెడ్రన్లో. ఓకే, నా దగ్గర ఉన్న కొన్ని ట్రిక్స్లో ఒక బుక్లో ఉన్న కొన్ని ట్రిక్స్ కంప్లీట్ చేసినాను. మిగతావి ఇంకో బుక్కులు అన్నీ చెక్ చేస్తా, అయిపోయినవి చెప్పకుండా కానివి చెప్తాను. ఇవన్నీ ఎంతో హార్డ్ వర్క్ చేస్తే దొరికినాయి. సో మై డియర్స్, మీరు టైం వేస్ట్ చేయకుండా డైలీ 1 చాప్టర్ టార్గెట్ ఇస్తున్నా. నేను కూడా టార్గెట్ మీతో పాటు ఫాలో అవుతున్నా కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, చెక్ చేస్తున్నాను వేరే బుక్లో. ఆల్మోస్ట్ అయిపోయినవి ఉన్నాయి కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ట్రిక్ ఈజ్ ద perpendicular distance of the point వచ్చేసి p x, y, z from first one is xy plane is z మిస్ అయింది కాబట్టి దాన్ని మోడ్లో పెట్టేసేయండి, మోడ్ z. సెకండ్ వన్ ఈజ్ yz ప్లేన్ ఈజ్ x మిస్ అయిపోయింది కాబట్టి మోడ్ x రాసుకోండి. ఇంకొకటి థర్డ్ వన్ xz ప్లేన్ లేదా zx ప్లేన్ ఈజ్ y మిస్ అయిపోయింది కాబట్టి అది మోడ్లో పెట్టేసుకోండి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ xy ప్లేన్, yz ప్లేన్, zx ప్లేన్. సెక్షన్ ఫార్ములా అయిపోయింది. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ కోలీనియర్ పాయింట్స్ కూడా అయిపోయినాయి. ఓకే, కోఆర్డినేట్ ప్లేన్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా కొత్తది ఒకటి కనిపిస్తుంది, అది మనం రాసుకుందాం. ఏంటంటే కోఆర్డినేట్ ప్లేన్స్, కోఆర్డినేట్ ప్లేన్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్. దీంట్లో ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకోలేదు, ఆ బుక్లో లేదు, ఈ బుక్లో ఉన్నది కాబట్టి చెప్తున్నా. ద ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ ఆఫ్ triangle ABC intersect the opposite side
the opposite side BC in D. Opposite side BC in D. And ఇక్కడ I అనేది in center. I is in center of the triangle. In center of the triangle. Then first one వచ్చేసి BD is to DC equal to AB is to AC. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి AI is to ID is equals to AB ప్లస్ AC. ఇది మొత్తం ఒకటి is to BC. సెకండ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, AI is to ID is equals to AB ప్లస్ AC. ఇది మొత్తం ఒక వాల్యూ, రేషియో సింబల్ BC. మిడ్ పాయింట్ అయిపోయింది, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా అయిపోయింది. అయితే ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్లో ఇంకొకటి నేర్చుకోవాలి మనము. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కంప్లీట్ అయింది, బట్ దానికి రిలేటెడ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ G is centroid of triangle ABC, then 3G is equals to A plus B plus C. ఓకే. అండ్ ఇంకొక కాన్సెప్ట్, G is to OS is equals to 2:1. ఇక్కడ G అనేది సెంట్రాయిడ్, O అనేది ఆర్థో సెంటర్, S అనేది సర్కమ్ సెంటర్. సో G is to OS is equals to 2:1, where G is equals to centroid. Okay. O is equals to ortho center and S is equals to circum center. ఇది మన దగ్గర ఉన్న సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్లో న్యూ ట్రిక్. టెట్రాహెడ్రన్కి రిలేటెడ్ కూడా అయిపోయింది, బట్ వన్ మోర్ న్యూ వన్. టెట్రాహెడ్రన్లో ఇప్పుడు దీనిలాగానే ఇంకొకటి కొత్తది వస్తుంది, అది రాసుకుందాం. వాట్ ఈజ్ దట్? ఇఫ్ G is centroid, if G is centroid of tetrahedron ABCD, then 4G is equals to A plus B plus C plus D. సెంట్రాయిడ్ కావాలంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అయిపోయింది, లోకస్ అయిపోయింది. లోకస్లో ఇంకొక న్యూ ట్రిక్ ఉంది కాబట్టి మనం అది కూడా నేర్చేసుకుందాం. వాట్ దే ఆర్ ఆస్కింగ్ అంటే, ద locus of the point which is at a distance of k units, which is at a distance of k units from
ఫస్ట్ వన్ వచ్చేసి XOY ప్లేన్ ఈజ్ ఈక్వల్స్ టు XOY ప్లేన్ ఈజ్ ఏమవుతుందంటే mod z ఈజ్ ఈక్వల్స్ టు k అవుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి YOZ plane is mod x is equals to k, and third one is ZOX plane is y మిస్ అయింది కాబట్టి mod y is equals to k. ఇప్పుడు యాక్చువల్గా OXYZలో ఏది మిస్ అయితే అది ఇక్కడ మాడ్యులస్లో పెట్టుకొని ఈజ్ ఈక్వల్స్ టు k పెట్టుకోవటమే, అంతే. k అనేది ఒక కాన్స్టెంట్గా కన్సిడరేషన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్, ద లోకస్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుందంట. ఈక్విడిస్టెంట్ ఫ్రమ్, ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి XY ప్లేన్ అండ్ YZ ప్లేన్ రెండు వస్తున్నాయి ఎట్ ఏ టైం. XY ప్లేన్ అండ్ YZ ప్లేన్ ఈజ్, నన్ను ఇందులో XYZలో Z లేదు కాబట్టి దానికి స్క్వేర్ పెట్టుకోండి, Z². తర్వాత మైనస్ YZ X లేదు కాబట్టి X² ఈక్వల్ టు 0. ఇదే ఫార్ములా, ట్రిక్. సరే, నెక్స్ట్ వన్ YZ ప్లేన్ అండ్ XZ ప్లేన్ ఈజ్, XYZలో YZ X లేదు కాబట్టి X² మైనస్ YZలో XZ Y లేదు కాబట్టి Y² ఈక్వల్ టు 0. ఇదే ట్రిక్. ఇంకొకటి XZ ప్లేన్ అండ్ XY ప్లేన్ ఈజ్, XYZలో XZ అంటే Y లేదు కాబట్టి Y², XYలో XY Z లేదు కాబట్టి మైనస్ Z² ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ట్రిక్స్. ఈ ట్రిక్స్ మీరు కనుక నేర్చుకుంటే మనకి కంపల్సరీగా వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కాన్సెప్ట్ వచ్చినా మనం ఈజీగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఓకే మై డియర్స్, ఎంత ఈజీగా నాకు ఈజీ అయితే కాదు, మీకైతే ఈజీయే. ఎందుకు, ఎక్కడెక్కడో ఉండే కాన్సెప్ట్స్ని నేను గ్యాదర్ చేసి వన్ షార్ట్ వీడియోలో అరేంజ్ చేస్తున్నా కాబట్టి నాకు కష్టము, కానీ మీకు ఈజీ. సరే, ఈజీయో కష్టమో కాదు, నేను ఇంత హార్డ్ వర్క్ చేసి మీకోసం ఒక దాంట్లో అరేంజ్ చేస్తున్నప్పుడు మంచిగా మీరు నేర్చుకోవాలి అనే సదుద్దేశము, నేర్చుకుంటారు కూడా. సో మీరు నేర్చుకుంటూ మీ దోస్తులకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, నచ్చితే. నచ్చకపోతే కమెంట్ చేయండి, ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా ఏమైనా ఉంటే సజెషన్స్ ఇస్తే కూడా వాటిని ఫాలోఅప్ చేస్తూ మీకోసం ఇంట్రెస్టింగ్గా ఇంకా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. సో చాలామంది ప్రాబ్లమ్స్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు, కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను కాన్సెప్ట్ ఎక్కువగా ఎక్కడ కూడా వన్ వీడియోలో దొరుకుతలే. కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాదనట్లేదు, కానీ కంటిన్యూషన్ నాన్ స్టాప్ ఒక వీడియోలో కాన్సెప్ట్స్ దొరకట్లేదు. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఒక వీడియోలో ఒక రోజుకి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పాలని అనుకున్న చాప్టర్ వైజ్గా. 40 days ఉంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఎంసెట్కి మధ్యలో. ఈ 40 daysలో మనకి ఇంటర్మీడియట్ 1A 1B 2A 2B ఆంధ్ర ఇంకా తెలంగాణ వాళ్ళకి 38 chapters ఉన్నాయి కాబట్టి సో ఓపికగా ప్రయత్నం చేస్తున్న. ఈ రోజుకి 15 chapters అయితే అయిపోయినాయి. మ్యాథ్స్ 1A కంప్లీట్ 10 chapters కంప్లీటెడ్.
మ్యాథ్స్ 1Bలో 5 చాప్టర్స్ అయిపోయినాయి. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఈరోజు 3D జియోమెట్రీ అయిపోయింది కాబట్టి ఇంకొక 5 చాప్టర్స్ అయితే 1B ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోతుంది. డైలీ 1 చాప్టర్. ఓకే, లైవ్ అటెండ్ అవ్వలేకపోయినా కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అప్డేట్ చేసి, కాబట్టి మీరు అక్కడ ఉన్న లింక్తో కూడా వీడియోని చూసి సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. నన్ను వీడియో వినుకుంటూ ఉండవద్దు, వీడియో వినుకుంటూ రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటే ఇంకా బాగుంటుంది. సో విన్నది అర్థమవుతుంది, అర్థమైనది అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ అప్పుడు ఈజీ అవుతుంది. సో టుమారో I want to explain you very interesting chapter, direction, cosines and direction ratios. Shortly DCs and DRs అంటాము. సో టుమారోస్ డేట్ ఈజ్ April 13, 2023కి ఇది. ఓకేనన్నా. సో ఎవ్రీ డే ఐ వాంట్ టు అప్లోడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ AIMSDARETOSUCCESS. సో ప్లీజ్ ఫాలో, సపోర్ట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కమెంట్ టు దిస్ వీడియో. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సహాయం చేయండి. ఓకే, మానవ సేవే మాధవ సేవ కాబట్టి జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ కాబట్టి ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారని కాదు నా ఉద్దేశము, ఎగ్జామ్స్ బిజీలో ఉన్నారు కాబట్టి ఈ పీక్ టైంలో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. స్టడీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. సో ఫాలో చేయండి. సో సైన్అప్ చేసే టైం అయింది. జై బోలో భారత్ మాతాకి జై. టుమారో we will meet in next chapter, direction, cosines and direction ratios concept along with the tips, tricks. సో అప్పటి వరకు ఈ వీడియోలు వినండి, ఇంకా పాత వీడియోలు కూడా వింటూ సో నేర్చుకునే ప్రయత్నం చేయండి. హ్యాపీగా ఉండండి. సో టైం వేస్ట్ చేయకుండా, బయట తిరగకుండా, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ తోటి స్టడీ నేర్చుకోండి. సెల్ఫ్ స్టడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మోటివేట్ యూ, టు ఇన్స్పైర్ యూ. నీకు నువ్వే మోటివేట్ అవ్వాలి, నీకు నువ్వే ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే, సో టేక్ కేర్, బాయ్ బాయ్.